దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందడి మొదలు కానుంది. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించనుంది. ఫిబ్రవరి 15తో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ప్రకటించింది. మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. చందు, ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితమే మీడియా ఇన్విటేషన్ ఎలక్షన్ కమిషన్ పంపించింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలు ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కి సంబంధించిన డేట్ డిక్లేర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో త్రిముఖ పోటీ జరగనున్నది. అటు ఆప్ కానీ, తర్వాత కాంగ్రెస్, ఇటు బీజేపీ 3 పార్టీలు కూడా ఇప్పటికే కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి కసరత్తు దాదాపు ఒక 15 రోజుల నుంచి కూడా 3 పార్టీలన్నీ కూడా కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే ఆయా స్థానాల అభ్యర్థులను ప్రకటించడం కూడా ప్రారంభించాయి. అయితే ఇక్కడ ఫిబ్రవరి 15వ తేదీతో ముగుస్తున్నటువంటి అసెంబ్లీ పదవీ కాలము. అయితే ఢిల్లీ అసెంబ్లీ స్థానము 70 స్థానాలకు ఇక్కడ పోటీ జరగనున్నది. అయితే 2015లో ఇక్కడ 2020లో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. రెండు సార్లు ఇప్పటికీ విజయం సాధించింది. మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ పొందాలన్న దిశగా కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 70 స్థానాలకు గానీ ఇప్పటికే ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించారు ఇప్పటికే. అయితే మరొక వైపు కాంగ్రెస్ కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీని అంటే ఇంతకు ముందు షీలా దీక్షిత్ చాలా పర్యాయాలు ఆమె ఢిల్లీ అసెంబ్లీ దాన్ని అంతటినీ కూడా పాలించినటువంటిది. ఇక్కడ ఢిల్లీలో సీఎం గా ఆమెకు ఎంత పలుకుబడి ఉన్నటువంటిది. కానీ ఎప్పుడైతే షీలా దీక్షిత్ మరణించిన తర్వాత కాంగ్రెస్ పట్టు కోల్పోయిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా ఇక్కడ విజయం అన్నది సాధించలేదు కాంగ్రెస్. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఢిల్లీతోటే కొత్త సంవత్సరము 2025 కొత్త సంవత్సరము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఆరంభాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ ఒకవైపు పూర్తి కసరత్తు ప్రారంభించింది. మరొక వైపు ఇక్కడ బీజేపీ అటు మహారాష్ట్ర తర్వాత మనకు హర్యానా కానీ ఇక్కడ మనకు ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత జరిగేటటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. అయితే దీంట్లో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కూడా ఇక్కడ విజయం సాధించే దిశగా మాత్రం ఇప్పటికే చాలా పథకాలను కూడా ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఇప్పటికీ బట్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు డేట్స్ ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. రైట్ కదా, థ్యాంక్ యూ.